అబ్బబ్బా! మన తెలుగు రాష్ట్రాల్లో ఏమో గాని అసలకి 'ప్రభాస్‌కి' మాత్రం బాలీవుడ్‌లో పిచ్చ పిచ్చ క్రేజ్ ఉంది భయ్యా. అసలు ఆ కటౌట్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఏ రేంజ్ క్రేజ్ ఉందో అని. బాలీవుడ్‌కి కంచుకోటైన ముంబైలో అసలు బాలీవుడ్ స్టార్స్‌కి ఏ స్టార్ హీరో కూడా ఇంతవరకు అలాంటి కటౌట్ అయితే ఏర్పాటు చేయలేదు భయ్యా. అసలు ముంబై బిగ్గెస్ట్ కటౌట్ అయితే ఏర్పాటు చేశారు. అది ఏకంగా 120 ఫీట్ ఉందన్నమాట. సో అక్కడ ముంబైలో ఆర్ మహల్ అనే ఉంది భయ్య. అక్కడైతే ఈ కటౌట్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అసలు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే ఆ కటౌట్ అయితే కనబడడం జరిగింది. సో ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా ఇక సాధారణ ఉన్నంత వరకు థియేటర్ లో అదే మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఆ కటౌటే కనబడుతుంది ముంబైలో మాత్రం. మొత్తానికి బాలీవుడ్ అంతా చెప్పాను కానీ ముంబైలో మాత్రం చరిత్ర సృష్టించడం ఖాయం సలార్ సినిమా అయితే. రియల్లీ నాకైతే మైండ్ దొప్పింది భయ్య ఆ కటౌట్ చూడగానే. అసలు మనకి మామూలుగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో తన బర్త్డేకి సెలబ్రేట్ చేశారు 230 ఫీట్ కటౌట్ పెట్టి. అండ్ అసలు బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ అంటే ఇది అనమాట. 120 ఫీట్ కటౌట్, అది సినిమా రిలీజ్ కోసం ముంబైలో ఏర్పాటు చేయడం ఇది హైలైట్ అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద దిగ్గజాలు షారుఖ్, సల్మాన్ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా అసలు ఇంతవరకు అలాంటి కటౌట్ ఏర్పాటు చేయలేదంటే ఇక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ ఇక మెయిన్ గా డార్క్ సినిమా షారుఖ్ ఖాన్ ఉంది. బట్ షారుఖ్ ఖాన్ కటౌట్ వదిలేసి అక్కడ మన సలార్ని పెట్టారంటే గ్రేట్ భయ్య. అంటే ఈ సినిమా కూడా అక్కడ ఎంత క్రేజ్ ఉందో ఎంత వైబ్ ఉందో ఈజీగా తెలుస్తుంది. సో సినిమాకి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తారు భయ్య, కుంభస్థలాన్ని బద్దలు కూడా వస్తుంది ఈజీగా అయితే. సో మీకే అనిపిస్తుంది గైస్ ఈ కట్అవుట్ చూస్తే తప్పకుండా మన కామెంట్ తెలియచేయండి భయ్య. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ. బై.